ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని పందెం కట్టుకున్నారా? రేపన్న రోజు ఇతని అమ్మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోలేదంటే ఎవరిది పూచి? తాళి కట్టించుకుని వెళ్ళిన దానికి వాళ్ళు వాకిలి తలుపులు తెరవకపోతే ఎవరిది పూచి? తనెక్కడికి వెళ్ళాలో చెప్పు. దీన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వీడు మా కొడుకే కాదు అంటే అదెక్కడికి వెళ్ళాలి? శాంతి, అలా ఏమి నువ్వు ఊరుకోవే. ఎంతకాలం నువ్వు చేసిందే సరి, నువ్వు చాలా తెలివైన దానివని నేను చూస్తూ నమ్మాను. కానీ ఈ చిన్న విషయం నీకు కళ్ళకి కనబడలేదా? అది అన్నీ సర్దుకుంటాయి. ఏమీ సర్దుకోవు. ఇది నేను మాత్రమే సరి చెయ్యాలి. నేను సరి చేస్తాను. ఏ కారణం చేత కూడా ఈ పెళ్లి జరగదు. ఇతన్ని కన్నవాళ్ల శాపాలు వద్దు, నా మనవరాలి బ్రతుకు నాశనమైందని నేను కుమిలిపోవడము వద్దు. శాంతి, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? తెలిసి తెలియనట్టు నడుచుకుంటున్నది మీరు. ఇప్పుడు నన్నంటున్నారా? బామ్మ రండి రండి రండి, ప్లీజ్ కూర్చోండి. చూడండి, మీరేం ఆలోచిస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో నాకంతా అర్థమవుతుంది. కానీ ఇది ఇప్పుడు తీసుకునే నిర్ణయం కాదు. అలాగని మనసుకు తోచినట్టల్లా ఆడగలమా? అప్ప నాన్న ఇద్దరు ఒప్పుకోకుండా పెళ్లి చేసుకోవడం అనేది సరైందని నేను అనలేదు. కానీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తేజస్ మీ దగ్గర ఈ విషయం కావాలని దాచలేదు. తేజస్కి మీకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ వాళ్ళిద్దరినీ దూరం చేస్తారో అన్న భయం ఉండేది. అమ్మా నాన్నలతో మాట్లాడడానికి ఆ క్షణంలో అతనికి ధైర్యం చాలలేదు. అలా అని నిత్యని మోసం చేయలేదు. ఇప్పుడు నిత్య పక్కనే నిలబడ్డాడు. అమ్మా నాన్నల్ని ఎలాగైనా ఒప్పించగలని నమ్ముతున్నాడు. ఒప్పుకోకపోతే పెద్దవాళ్ళు ఒప్పుకొని చేసే అన్ని పెళ్లిళ్ళు బాగుంటాయని లేదు. అలాగే అందరినీ ఎదిరించి చేసుకునే పెళ్లిళ్ళు బాగుండవని కాదు. ఈ విషయంలో ఇద్దరికీ మెచ్యూరిటీ ఉంది. తేజస్ అందరి ఆశీర్వాదంతోనే పెళ్లి చేసుకుంటాడు. నా వల్ల తప్పు జరిగింది, ఒప్పుకుంటున్నాను. కానీ ఈ తప్పు తప్పుగా ఉండిపోదని నాకు భరోసా ఉంది. మీ మనవరాలు తనకి తగిన అబ్బాయినే ఎంచుకుంది. ఇద్దరూ సంతోషంగా ఉంటారు. బట్ మీరు సంతోషంగా ఉంటే కర్ణ చెప్పింది నీకు మంచిదనిపిస్తుంది కదా. పరిస్థితి మారదు, కానీ మన ఆలోచనల్ని మనం మార్చుకోవాలి. అప్పుడే ఏం వచ్చినా మనం తట్టుకుంటాం. చూడు బాబు, నిశ్చితార్థం కాకముందే నిన్ని ఇంటికి అల్లుడుగా అనుకున్నారు. మన వాళ్ల దగ్గర గుట్టు దాచకూడదు. ఏం వచ్చినా ఎదుర్కొంటాననే ధైర్యం ఉండాలి. నా వల్లే తప్పు జరిగింది నిత్య, సారీ. అమ్మా సారీ. సరే సరే, ఏయ్ రారా ఇలా. చిన్ని, నీకే కంప్లైంట్ వచ్చినా దేవుడితో చెప్పుకో, ఆయనన్నీ సరిచేస్తాడు. నీ మనసు కుదుట పడాలంటే దేవాలయమే సరైన చోటు. లే, హఠం చేయకుండా లేవే. లేమ్మా లే. కర్ణ, నువ్వు కేవలం ప్రాణాలు కాపాడే డాక్టర్ కాదు కర్ణ. ఈరోజు నీ వల్ల నా జీవితం దక్కింది. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు కర్ణ.
రుణం అని అనకండి. నన్ను పెళ్ళికి ఇన్వైట్ చేస్తారు కదా, విందుకు వస్తానుగా. సూపర్గా బ్యాటింగ్ చేస్తాను. వెళ్ళొస్తాను. ఇంతవరకు నువ్వు చేసిన ఉపకారాలే చాలు. దూరంగా ఉంటే నాకు నెమ్మది, మీకు నెమ్మది. చూడు, మనకు మించిన వాటిని దేవాలయంలో దేవుడు ముందుంచిన తర్వాత మళ్ళీ వాటి గురించి ఆలోచిస్తే మనం దేవుడి మీద అనుమానపడ్డట్టే అవుతుంది. దేవుడికి వేడుకున్నాం, మనసులో ఉన్నదంతా చెప్పేశాం. ఇక నువ్వు చేయాల్సింది ఒక్కటే పని. ఏంటో అడుగు. స్మైల్. నిత్య విషయంలో నేనేం తక్కువ చేశాను చెప్పు? కనపడ్డ దేవుళ్ళందరికీ నేను మొక్కాను. ఇక నా చేతిలో ఏమీ లేనట్టు అనిపిస్తోంది. మళ్ళీ నువ్వు దేవుడి మీద అనుమానపడుతున్నావు. చూడు, ముందేవన్నీ పక్కన పెట్టు. పెళ్ళయ్యాక ఇలాంటి చికాకులుంటూనే ఉంటాయి. కర్ణ చెప్పింది విన్నావు కదా. తేజస్ చాలా మంచి అబ్బాయి. నిత్య అతన్నెంతో ప్రేమిస్తుంది. అలాంటప్పుడు నువ్వెందుకింత ఆలోచిస్తున్నావు? అన్నీ సరిగా అయిపోతాయి. నీ నోటి చలవ వల్ల అలా జరిగితే చాలు. నిత్య, నిధి ఇద్దరు మంచి కుటుంబాల్లోకి వెళ్తే అప్పుడు నేను ప్రశాంతంగా కళ్ళు మూస్తాను. చాలు, ఊరుకో. అలాంటివన్నీ మాట్లాడుకో. నాకు కావలసిన దారిలోనే ముసల్ది వెళుతోంది. ఇప్పుడే పట్టుకుంటే నా పని ఈజీ అయిపోతుంది. అమ్మా, మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేనింటర్ఫియర్ అవడం కరెక్ట్ కాదనుకుని ఊరుకున్నాను. నువ్వు అంటే ఒక విషయం చెప్పనా? నీ మాటల వల్ల తనకి ధైర్యం కలుగుతుందంటే చెప్పు. మీరు నిధి గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, అందుకే అడుగుతున్నాను. తనకి పెళ్లి గురించి ఆలోచన ఏమైనా ఉందా? ఆకలేసిందని చెప్పి 2 చేతులతో భోజనం చేస్తావా? ముందు నిత్య పెళ్ళవ్వాలి, తర్వాత నిధి పెళ్లి గురించి ఆలోచిస్తాను. అది యాక్చువల్లీ నాకు 15 సంవత్సరాలుగా ఒకరు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళు అబ్రాడ్లో ఉంటారు. ఈ మధ్యనే మన ఊరికొచ్చారు. ఈ విషయం తెలిసింది, అదే చెప్పాను. అది కాదమ్మా, ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేసేస్తే తనెక్కడ ఉంటుంది? అమ్మా, అబ్బాయి అమ్మాయిని చూసిన వెంటనే తాళి కట్టమంటావా? ఊరికి మీట్ అయ్యి మాట్లాడిని. ఎవరికి తెలుసు, రాసుంటే సంబంధం కుదురుతుంది. వాళ్ళు రేపో ఎల్లుండో వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పట్లో రాలేరు. తారా, నువ్వు చెప్పేది కూడా సరేనా అనిపిస్తోంది. దేవాలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని వస్తుంటే ఈ విషయం ప్రస్తావనకొచ్చింది. ఇది నిజంగా ఓ శుభ సూచనే. అలాగే ఒకసారి కలుద్దాం.